అసలు గుడిలో రావి చెట్టు వేప చెట్టు కలిసే ఎందుకు పెరుగుతాయో తెలుసా? హిందూ సాంప్రదాయాల్లో కొన్ని చెట్లకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా తులసి మొక్క, రావి చెట్టు, వేప చెట్టు ఈ మూడు చెట్లను దైవంగా భావిస్తారు. నిత్యం దీపారాధనలతో పూజిస్తారు. ఈ చెట్లు ఎక్కడ పడితే అక్కడ కాకుండా పరమ పవిత్రమైన స్వచ్ఛంగా ఉండే ప్రదేశాల్లో మాత్రమే పెరుగుతాయి. ముఖ్యంగా రావి చెట్టు, వేప చెట్టు కలిసి పెరిగిన ప్రదేశం దైవ బలంతో సమానం. దేవాలయాల్లో కనిపిస్తాయి. ఒకవేళ రావి చెట్టు మాత్రమే ఉంటే అది ఇంటి ఆవరణలో అస్సలు ఉండకూడదు. ఎందుకంటే రావి చెట్టు ఒంటరిగా ఉంటే కొన్ని దుష్ప్రభావాలు ఎదురవుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఇక రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు. ఆ చెట్టు మొదట్లో విష్ణువు, బోధెలో కేశవుడు, శేఖలో నారాయణుడు, ఫలాలలో సర్వదేవ సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారు. అది సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపం అని చెప్పాలి. మహాత్ములు దీనిని పుణ్యం మూలమని సేవిస్తారు. ఇక వేప చెట్టులో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అంశం ఉంటుందని అందరికీ తెలుసు. దీంతో ఈ రెండు చెట్లను కలిపి పూజించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా శని దోషం ఉన్నవారు ఈ జంట వృక్షాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇక వేప చెట్టు నుంచి వీచే గాలులకు ఎన్నో జబ్బులు దూరం అవుతాయని మన నమ్మకం. దీనిని ఔషధ మొక్కగా కూడా వాడతారు. ఈ చెట్లు ఎక్కువగా దేవాలయాల్లోకి పెరగడానికి గల కారణం స్వచ్ఛమైన ప్రదేశం కాబట్టి ఈ చెట్లు బాగా పెరుగుతూ ఉంటాయి. పైగా దేవాలయాల చుట్టూ దైవానుసారం ఉంటుంది. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.